హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాండి. చేసుకునే ముందుకు చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెడతాను. సో నిఫ్టీ ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే ఇవాళ రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది, దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది. సో ఇక్కడ ఇండెసిషన్ మార్కెట్. సో మార్కెట్లో బయర్స్ అండ్ సెల్లర్స్ ఈ పాయింట్లో ఈక్వల్గా ఉన్నారని చెప్పి ఈ క్యాండిల్ మనకి షో చేస్తుంది. సో ఇంట్రాడేలో మనం ట్రేడ్ ప్లాన్ చేసుకుందాం. ఇంట్రాడే 15 minutes టైం ఫ్రేమ్ చూసి ఫస్ట్ మనం డైలీ టైం ఫ్రేమ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ చూసుకుందాం. సో రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ, సో బ్యాంక్ నిఫ్టీ ఇంకా డీటెయిల్గా అనాలిసిస్ చేద్దాం. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మీకు సో ఇక్కడ కూడా మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది, రిజెక్షన్ కనిపిస్తుంది. ఈవెన్ మనం నిన్నటి మార్కెట్లో చూస్తే నిన్న ఈ క్యాండిల్లో విక్ చూడండి, ఈ క్యాండిల్ విక్ చూడండి. సో అప్పర్ సైడ్ నుంచి ఇక్కడ మనకి సెల్లర్స్ ఉన్నారని క్లియర్లీ అర్థమవుతుంది. అండ్ ఇంకొక పాయింట్ మీరు నోటీస్ చేస్తుంటే 52,000 లెవెల్ దగ్గర నుంచే ఇవాళ మార్కెట్ అనేది రిజెక్షన్ వచ్చింది. సో లాస్ట్ మూమెంట్లో మార్కెట్లో మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ 500 పాయింట్స్ దగ్గరగా జస్ట్ మార్కెట్ 30 minutesలో ఫాలో అయిపోయింది. జస్ట్ 30 minutes అంటే క్లోజింగ్ టైంలో. సో దానికి రీజన్ ఏమున్నాయి అనేది మనకి పక్కకు పెట్టేసేయండి, బికాస్ మనం ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనం చూస్తుంది ప్రైజ్ యాక్షన్ ప్రకారం. సో ఎందుకు పడ్డది అనేది మనం ఇక్కడ చూసుకుందాం. సో ప్రైజ్ యాక్షన్ ప్రకారం చూసుకుందాం. సో ఇక్కడ ప్రైజ్ యాక్షన్ ప్రకారం మనం చూసినట్టయితే ఇక్కడ మనం ఈ పాయింట్ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ లైన్ని, సో ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఆ లెవెల్ అనేది 52,000 లెవెల్ అనేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లేక యాక్ట్ చేసిన లెవెల్. పాయింట్ నెంబర్ 1. సెకండ్ వచ్చేసి ఇక్కడ మీరు నోటీస్ చేస్తే మార్కెట్ అది వీక్లీ లో, ఏదైతే మనకి ఎంటైర్ ఇక్కడ వీక్ మొత్తం కూడా ఈ రేంజ్లో చాలా స్ట్రాంగ్ లో, అది వీక్లీ లో. అండ్ ఆ లో బ్రేక్ చేసింది. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఎప్పుడైతే ఆ లెవెల్స్ పైన వచ్చిందో అప్పుడు మనం పాజిటివ్ అవ్వే ఛాన్సెస్ ఉంటుంది. నిన్న కూడా ఇదే చెప్పాను, 52,000 పైన మార్కెట్లో క్లోజింగ్ ఇవ్వాలి. డైలీ క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు మనం పాజిటివ్ అంటే ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీని. సో యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనకి క్లోజింగ్ ఒక్కటి కూడా 52,000 పైన రాలేదు. ఇక్కడ మీరు బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఈ క్యాండిల్లో టెస్ట్ చేసింది, డౌన్ సైడ్ వచ్చింది. దాని తర్వాత ఈ క్యాండిల్లో మార్కెట్ బ్రేక్ చేసింది నిన్న, కాకపోతే ఇక్కడ నిన్న క్లోజ్ అవ్వలేదు, దీనిపైన డౌన్ సైడ్ వచ్చేసింది. అండ్ ఇవాళ మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్ని టెస్ట్ చేసింది అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ చేసింది. సో దీని కింద చాలా స్ట్రాంగ్ సెల్లింగ్ ఉంది. సో ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు. సో 52,000 లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో. సో ఈ లెవెల్స్ కింద ఉన్నంతసేపు మార్కెట్ అనేది సెల్లింగ్ ప్రెషర్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్లో ఇక్కడ మనం నోటీస్ చేయాల్సింది, నిన్నటి లో మార్కెట్లో బ్రేక్ అవ్వలేదు. సో మార్కెట్ నిన్నటి లో హోల్డ్ చేసింది అరౌండ్ అది 51,200 దగ్గరగా. సో ఆ లో హోల్డ్ చేసింది. సో రేపు మార్కెట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది, ఈ లో బ్రేక్ అయింది అనుకోండి, దెన్ ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ క్లియర్లీ ఇక్కడ ఏం పాయింట్ ఉంది, సో 52,000 లెవెల్ ఇక్కడ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ లెవెల్ దాటుతుందో అప్పుడు దీని పైకి వెళ్ళినప్పుడు అక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్స్ అనేది హోల్డ్ చేయొచ్చు. పొజిషనల్లీ చెప్తున్నాను. సో ఇక్కడ ఈ లెవెల్స్ దాటింది అనుకోండి డౌన్ సైడ్లో, సో ఈ లోని మార్కెట్ టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్. సో హయ్యర్ టైం ఫ్రేమ్ ప్రకారం అయితే డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం క్లియర్లీ ఇక్కడ రిజెక్షన్ అయితే కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ సిమిలర్లో. సో ఇక్కడ మనకి సిమిలర్లీ మనం చూసినట్టయితే అండ్ వీక్లీ టైం ఫ్రేమ్ కూడా పెట్టి చూపిస్తాను, సో దట్ మనకు ఒక క్లారిటీ ఉంటుంది మీకు. సో ఇది మనకి వీక్లీ టైం ఫ్రేమ్. సో వీక్లీ ఇంకా క్లోజ్ అవ్వలేదు, బట్ వీక్లీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే ఇక్కడ మనకి ఈ వీక్ క్యాండిల్ ఇది క్లోజ్ అవ్వండి. సో ఇక్కడ మీరు నోటీస్ చేస్తుంటే కంటిన్యూస్లీ ఇక్కడ మార్కెట్ కన్సాలిడేషన్ జరిగింది ఆల్మోస్ట్ 3 weeks. తర్వాత బ్రేక్ డౌన్ అయింది. అండ్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ ఆ పాయింట్ని టెస్ట్ చేసి అండ్ అగైన్ ఈ వీక్లో మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. ఎప్పుడైతే ఈ వీక్లో కనుక ఒకవేళ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఇది పైన క్లోజ్ చేస్తే అప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే స్కోప్ ఉన్నట్టు. ఓకేనా. సో 52,000 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్. మీకు అర్థం చేయడానికి వీక్లీ టైం ఫ్రేమ్ కూడా తీసుకెళ్ళాను నేను. అండ్ ఇదే సేమ్ కేసు
ఫిన్ నిఫ్టీలో కూడా చూసుకుందాం. సో ఫిన్ నిఫ్టీ కూడా పెడతాను. సో ఫిన్ నిఫ్టీలో కూడా ప్రైస్ ఎక్కడ ట్రేడ్ అవుతుంది, వీక్లీ లోస్ కింద ట్రేడ్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మీరు లో చూడండి, కంటిన్యూస్లీ మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ ఈ 3 వీక్స్ లో కింద మార్కెట్ ట్రేడ్ అవుతుంది. అంటే 23,500 బిలో మార్కెట్ ట్రేడ్ అవుతుంది. ఎప్పుడైతే 23,500 పైకి వస్తుందో ఆల్మోస్ట్ 23,600 దగ్గర పైకి వచ్చింది, కానీ క్లోజింగ్ ఇవ్వలేదు. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే స్ట్రక్చర్ మీరు చూస్తే, ఇక్కడ మీరు స్ట్రక్చర్ చూస్తే లోవర్ అండ్ లోవర్లో స్ట్రక్చర్ ఉంది స్లైట్లీ. అండ్ ఇక్కడ మార్కెట్ ఏదైనా స్ట్రాంగ్లీ మార్కెట్ ఒక బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ చేసింది అనుకోండి ఈ వీక్స్ హైస్ పైన, దెన్ అప్పుడు అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు స్ట్రాంగ్లీ ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. సో స్టిల్ బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ నిఫ్టీతో కంపేర్ చేస్తే వీకే ఉన్నాయి. ఓకేనా. సో నిఫ్టీలో మనం చూసినట్టయితే ఇది వీక్లీ టైం ఫ్రేమ్ నిఫ్టీది. సో స్టిల్ ఇంకా కూడా ప్రీవియస్ వీక్ ఒక హైస్ పైనే నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అదే మీరు బ్యాంక్ నిఫ్టీ చూసారనుకోండి, బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ మార్కెట్ ఏదైతే లాస్ట్ వీక్ ఓపెన్ అయింది, సో దాని కింద క్లోజింగ్ పాయింట్ దగ్గర ఉంది. సో ఇక్కడ హైస్ పైన ఉంటే ఇది లోస్ దగ్గర ఉంది. సో ఇది నిఫ్టీ కొద్దిగా స్లైట్లీ పాజిటివ్ ఉంది యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్. అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం వీక్గా ఉన్నాయి. అండ్ డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం వస్తే ఇక్కడ ఇండెసిషన్ క్యాండిల్స్ ఫామ్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ. ఈ రెండు కూడా ఇండెసిషన్ అంటే ఈక్వల్ పార్టిసిపికేషన్ ఉంది. ఈ రెండు ఈ లెవెల్స్ దగ్గర బయర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆర్ ఈక్వల్ పార్టిసిపికేషన్ ఉందని చెప్పి మనకి ఇక్కడ ఇండెసిషన్ క్యాండిల్స్తో తెలుస్తుంది. సో ఇప్పుడు మనం 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ పెడతాను. సో రేపు ఎక్స్పైరీ కాబట్టి సో ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం, తర్వాత మనం నిఫ్టీకి వెళ్దాం. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ నేను బ్యాంక్ నిఫ్టీ ఒక్క నిమిషం చార్ట్ని కరెక్ట్ చేసుకుంటాను నేను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో జస్ట్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 15 minutes క్యాండిల్ మీరు చూడండి. సో ఆల్మోస్ట్ ఆల్ మనం 500 points మార్కెట్ ఫాల్ అయింది. సో ఇక్కడ ఇంట్రాడేలో ఈవెన్ 1 minute 200 points మార్కెట్లో ఒక సింగిల్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. మార్నింగ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా షో చేశాను, అంత వాలటైల్ ఉంది మార్కెట్. సో నిన్న మార్కెట్ ఏ పాయింట్ నుంచి వచ్చింది రిజెక్షన్, ఈ పాయింట్ నుంచి మీరు మార్కెట్లో రిజెక్షన్ చూసుకున్నట్టయితే ఇక్కడ మార్కెట్లో సపోర్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మార్కెట్లో ప్రీవియస్ సపోర్ట్ లెవెల్ అండ్ ఇక్కడ మార్కెట్లో రెసిస్టెన్స్ లెవెల్ నిన్న నేను డిస్కస్ చేశాను. సో ఈ మధ్యలోనే మార్కెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్ లెక్క యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి మనం అనుకున్నాం. సో మార్కెట్ ఇదే మధ్యలోనే ఉంది ఇవాళ. సో ఇక్కడ ఈ 52,000 లెవెల్ అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, బికాస్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు సో ఈ ఇంపార్టెన్స్ గురించి. సో ఇక్కడ ఏదైతే క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్ 50% దగ్గర మార్కెట్లో 52,000 లెవెల్ ఉంది. అండ్ ఆల్మోస్ట్ దాని దగ్గరికి మార్కెట్ వచ్చేసి ఇక్కడ వన్స్ ఒకసారి టెస్ట్ చేసింది వాళ్ళ, అండ్ అగైన్ ఇక్కడ మళ్ళీ మార్కెట్ టెస్ట్ చేసింది. సో ఇక్కడ ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్ మీరు నోటీస్ చేస్తే ఇక్కడ ఒక బేరిష్ ప్రైస్ యాక్షన్ కనిపిస్తుంది. ఇది ఒక రెసిస్టెన్స్, యాజ్ ఆఫ్ నో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఫామ్ అయింది మళ్ళీ. సో రేపు మార్కెట్ కనుక ఫ్లాట్ ఓపెన్ అయ్యి దీని కిందకి మార్కెట్లో డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఏదైతే ఇవాళ హోల్డ్ చేసిన సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ బ్రేక్ అయిపోతుంది. 51,200 కిందికి వస్తే అప్పుడు మనం పీఈ సైడ్లో ట్రేడ్ చేయొచ్చు. ఈవెన్ ఫస్ట్ టార్గెట్ 51,000 లెవెల్. సో ఇక్కడ మార్కెట్లో కొద్దిగా బయర్స్ ఉన్నారు కాబట్టి ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్లో ప్రాఫిట్ బుక్ చేసి ట్రేడ్ చేయండి. ఒకవేళ ఇది బ్రేక్ డౌన్ అయితే ఈ లోస్ని మార్కెట్ టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ ఇంకొక పాయింట్, నిన్ననే సేమ్ అదే పాయింట్, ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో ఉంది కాబట్టి లాట్ ఆఫ్ ట్రాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఆల్రెడీ మీకు డైలీ టైం ఫ్రేమ్లో చూపిస్తాను, ఇండెసిషన్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి 2 days నుంచి కాబట్టి. సో ఈ జోన్స్లో బయర్స్ సెల్లర్స్ ఈక్వల్ పార్టిసిపికేషన్ ఉంది కాబట్టి ఈ జోన్ అంతా కూడా ట్రాప్స్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. క్వాంటిటీ తక్కువ పెట్టి మాత్రమే ట్రేడ్ ప్లాన్ చేయండి. సో ఆపర్చునిటీ సిఈ సైడ్ ఎప్పుడు వస్తుంది, బయింగ్ సైడ్ అంటే 52,000 లెవెల్ పైనే వస్తుంది ఇక. సో ఈ మధ్యలో మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి ఈ లెవెల్స్ సపోర్ట్ తీసుకుంటే చెప్పలేం, కానీ మార్కెట్ 52,000 లెవెల్ దగ్గర పైన మార్కెట్ బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ ఈ లెవెల్స్లో సస్టైన్ అవ్వాలి. అండ్ ఈవెన్ ఇక్కడ ఏదైతే రిజెక్షన్ ఉందో అరౌండ్ ఇక్కడ ట్రెండ్ లైన్ కూడా ఉంది. సో ఆ లెవెల్స్ అట్లీస్ట్ 52,000 లెవెల్ పైన మార్కెట్ స్టేబుల్గా అట్లీస్ట్ మార్కెట్ ఇంట్రాడేలో క్లోజ్ చేసి దీనిపైన ట్రేడ్ అవుతుంటే దెన్ అప్పుడు మనం అప్ సైడ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ లెవెల్స్ పైనే. ఓకేనా. ఇంకా డైలీ టైం ఫ్రేమ్లో 52,000 పైన క్లోజ్ చేస్తే మార్కెట్ ఫర్దర్ పొజిషనల్లీ కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ పైనే స్ట్రాంగ్లీ సిఈ సైడ్లో ట్రేడ్ అనేది ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. సో యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనకి క్లోజింగ్ వచ్చేసి వీక్గా కనిపిస్తుంది. ఒకవేళ ఈ సపోర్ట్స్ బ్రేక్ అయిందనుకోండి బ్యాంక్ నిఫ్టీలో అండ్ డౌన్ సైడ్ కొద్దిగా ఇంకా రావచ్చు. అండ్ 51,000 ఫస్ట్ టార్గెట్ ఉంటుంది రేపు. ఒకవేళ ఈ డౌన్ సైడ్ వస్తే ఇంకా అండ్ ఈ లెవెల్స్ ఏదైతే కింద సపోర్ట్స్ ఉన్నాయో ఆ సపోర్ట్స్ని మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. 50,800 అండ్ 50,500 లెవెల్ని టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ఇలాగే కంటిన్యూ
కంటిన్యూషన్ అయ్యిందంటే, హోల్డ్ చేయకుండా కంటిన్యూషన్ అయ్యిందనుకోండి 51,000 లెవెల్ దగ్గర కూడా హోల్డ్ చేయకుంటే మార్కెట్ 50,500 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ. అండ్ సేమ్ కేస్ ఫిన్ నిఫ్టీ. లాస్ట్కి నిఫ్టీ తీసుకెళ్తాను ఇవాళ. సో ఇక్కడ మనం ఫిన్ నిఫ్టీ చూసుకుందాం. సో ఫిన్ నిఫ్టీ కూడా నార్మల్ వాలటైల్ లేకుండే, కాకపోతే ఇవాళ ఇంట్రా డేలో మీరు ఫిన్ నిఫ్టీ చూసినట్టయితే ఈ లెవెల్స్లో సపోర్ట్ ఉండే అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. ఈవెన్ నేను షార్ట్ వీడియో కూడా షేర్ చేశాను నా వ్యూ పాజిటివ్ అని చెప్పి. సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్లో నైస్లీ వెళ్ళింది. ఆల్మోస్ట్ ఆల్ అప్ సైడ్ ఈ రేంజ్లో కంప్లీట్లీ ఈ రేంజ్లో కూడా ప్రాఫిట్స్ బుక్ చేసి ఉండాలి మీరు. సో ఇక్కడ లాస్ట్ మూమెంట్లో మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఈ 2 క్యాండిల్స్లో ఆల్మోస్ట్ ఆల్ 300 పాయింట్స్ దగ్గరగా మార్కెట్ కరెక్ట్ అయిపోయింది. సో సడన్ ఫాల్. అండ్ ఇక్కడ కూడా చూసినట్టయితే ఇది ఒక రెసిస్టెన్స్ పాయింట్ అరౌండ్ 23,600 అండ్ ఇక్కడ 23,500 రెసిస్టెన్స్ వీక్లీ లో. సో మార్కెట్ దాని కింద ఉంది. ఇది కూడా సేమ్ కేసు సిమిలర్. మార్కెట్ ఈ లెవెల్స్లో మార్కెట్ సపోర్ట్ తీసుకోవాలి. 23,200 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఒకవేళ సపోర్ట్ ఇక్కడ తీసుకొని మళ్ళీ అప్ సైడ్లో వెళ్ళింది అనుకోండి, ఈ లెవెల్స్ని మార్కెట్ టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నుంచి మార్కెట్ బ్రేక్ డౌన్ అయిందనుకోండి 23,200 లెవెల్, దెన్ మార్కెట్లో ఇక్కడ మనం పీఈసీలో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు అండ్ ఈ లెవెల్స్ని టార్గెట్ చేయవచ్చు. సో ఇంపార్టెంట్ లెవెల్ రేపు అబ్జర్వ్ చేయడానికి 23,200 కింద మార్కెట్ ట్రేడ్ అవుతుంటే సో ఇక్కడ మనం పీఈసీలో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు అండ్ ఈ లెవెల్స్ని ఏదైతే 22,950 అండ్ దానికన్నా కింద మనం ఈ టార్గెట్స్ని మనం ప్లాన్ చేయవచ్చు అనమాట. అండ్ ఇక్కడ అప్ సైడ్లో మార్కెట్ వెళ్ళాలంటే ఏదైతే ఇక్కడ నుంచి హోల్డ్ చేసిందో ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ అనేది హోల్డ్ చేసి అగైన్ అట్లీస్ట్ మార్కెట్ అనేది 23,350 పైన ఆర్ 23,387 పైన మార్కెట్ ఉంటే దెన్ అప్పుడు చెప్పలేము మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ ఈ లెవెల్స్ని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకా ఫర్దర్ ఇక్కడ 23,500 600 బ్రేక్ అయితే అండ్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ కూడా ఒక లాజిక్ ఉంది సింపుల్. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఇది హయ్యర్ హైస్ మార్కెట్లో ఫామ్ చేస్తున్నట్టు మార్కెట్ అనేది. సో ఇక్కడ మార్కెట్ డౌన్ సైడ్ రావాలంటే ఈ లో మార్కెట్ బ్రేక్ చేసింది అనుకోండి స్ట్రక్చర్ బ్రేక్ అవుతుంది. ఒకవేళ ఇది లో బ్రేక్ చేయకుండా మార్కెట్ ఇంకొక హైస్ మార్కెట్ పైనే ఉందనుకోండి, సో అప్పుడు మార్కెట్ ప్యాటర్న్ ఏమవుతుంది అంటే మీరు నోటీస్ చేస్తే ఇలా హయ్యర్ హైస్ వేస్తూ మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది. సో దీని కింద మార్కెట్లో బ్రేక్అవుట్ అవుతే ఈ స్ట్రక్చర్ బ్రేక్ డౌన్ అవుతుంది కాబట్టి దీని కిందికి వస్తే మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ స్ట్రక్చర్ బ్రేక్అవుట్ కాకుంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి అగైన్ ఈ లెవెల్స్ని టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది యాజ్ పర్ ప్రైస్ యాక్షన్. ఓకేనా? సో క్లియర్లీ సో ఫిన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ నిఫ్టీకి వెళ్దాం. సో నిఫ్టీకి వెళ్దాం లాస్ట్. సో నిఫ్టీకి వచ్చేస్తే నిఫ్టీ వచ్చేసి ఇక్కడ సైకలాజికల్ పాయింట్ 25,000 లెవెల్ అండ్ 25,000 లెవెల్ నుంచి మార్కెట్ ఇక్కడ డబుల్ టాప్ ఉందని కూడా నిన్న నేను చెప్పాను మార్కెట్లో నిన్న అనాలిసిస్ వీడియోలో. సో మార్కెట్ ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే డౌన్ సైడ్ వచ్చిన తర్వాత ఈ జోన్ ఇక్కడ మార్కెట్లో కన్సాలిడేషన్ జరిగిన జోన్ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఈ జోన్ నుంచి మార్కెట్ మళ్ళీ 24,786 ఆ జోన్ నుంచి మళ్ళీ మార్కెట్ సపోర్ట్స్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఈ లెవెల్ రీచ్ అయింది. ఇది కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో చెప్పాను రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చింది మార్కెట్ అని చెప్పి. సో 25,000 లెవెల్ ఒక సైకలాజికల్ లెవెల్ కాబట్టి సో ఇక్కడ ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ టెస్ట్ చేసింది. సో ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చింది. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ స్ట్రాంగ్లీ వెళ్ళాలనుకోండి, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళాలంటే ఒకవేళ ఈ హైస్ పైన మార్కెట్ కనుక వెళ్ళింది అనుకోండి నిఫ్టీ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది 25,000 పైన. సో యాజ్ ఆఫ్ నో ఇక్కడ నుంచి రిజెక్షన్ కనిపిస్తుంది. రేపు మీరు అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్ 24,786 ఈ లెవెల్స్ కింద ఉంటే అప్పుడు మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. బట్ క్వాంటిటీ తక్కువ పెట్టి స్టిల్ ఇంకా కూడా నిఫ్టీ యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్ పాజిటివ్ ఉంది కాబట్టి ఎక్కడి నుంచి అయినా కూడా సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. అండ్ నిఫ్టీ ఒకవేళ ఈ లెవెల్స్ కింద బ్రేక్ డౌన్ అయితే మార్కెట్ 24,700 600 వైపు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంది అనుకోండి 24,786 ఆర్ 24,850 లెవెల్ పైన ఇక్కడ నుంచి మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తే ఒకవేళ ఈ లెవెల్స్ బ్రేక్ అయినాయి అనుకోండి అండ్ ఫర్దర్ అప్ సైడ్ స్కోప్ ఉన్నట్టు. అంటే ఇక్కడ మనం ఈ లెవెల్స్ పైన ఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అండ్ ఈ పాయింట్ నుంచి ఇక్కడ వరకు అబ్జర్వ్ చేయండి మార్కెట్ని. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ 24,786 బిలో మార్కెట్ ట్రేడ్ అవుతుంటే ఇక్కడ మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు నిఫ్టీకి. సో ఇక్కడ సింపుల్ లాజిక్ ఇక్కడ కూడా అంతే. సో మార్కెట్ అనేది యాజ్ ఆఫ్ నో ఇక్కడ మీరు చూసినట్టయితే
ఇక్కడ ఒక బేస్ క్రియేట్ చేస్తుంది మార్కెట్. సో ప్రీవియస్ ట్రెండ్ అనేది బుల్లిష్ ఉంది అండ్ ఇక్కడ బేస్ క్రియేట్ చేస్తుంది. ఒకవేళ మార్కెట్ ఈ బేస్లో మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయింది అనుకోండి అండ్ ప్రీవియస్ మార్కెట్లో ఏదైతే ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ఈ బేస్ క్రియేట్ చేసిన నుంచి మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, సో మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి అట్లీస్ట్ ఈ ర్యాలీ ఏదైతే జరిగిందో ప్రీవియస్లీ మార్కెట్లో ట్రెండ్ ఉండేనో సో దాంట్లో 50 to 60% దగ్గరగా మార్కెట్ వచ్చి కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది యాజ్ పర్ ప్రైస్ యాక్షన్. సో 24,600 వరకు 24,500 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ రేంజ్ బ్రేక్ డౌన్ అయితే. సో ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ. సో క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ అయితే. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇప్పుడు ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం మనం. సో ఫస్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి 24,800 లెవెల్ దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. 39,000, 36,000 అండ్ 24,900 లెవెల్ దగ్గర 65,000 అండ్ అప్పర్ సైడ్లో 25,000 లెవెల్ దగ్గర ఇక్కడ నాకు మైనస్ అన్వైండ్ అవుతూ కనిపిస్తుంది. సో మేబీ ఇక్కడ మనకి 24,900 లెవెల్ దగ్గరనే ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ 59 అండ్ ఇక్కడ 65 అంటే దగ్గరలో ఉంది. ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఒకవేళ 25,000 లెవెల్ ఇక్కడ అన్వైండ్ అవుతూ కనిపిస్తుంది కాబట్టి మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది అనుకోండి, 25,000 పైకి వెళ్తే మార్కెట్ 25,100 అండ్ 25,200 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో స్టిల్ నిఫ్టీలో అయితే యాజ్ పర్ ఐఏ టైం ఫ్రేమ్ పాజిటివ్గా ఉన్నాను నేను. ఒకవేళ నిఫ్టీకి మంచి మళ్ళీ సపోర్ట్ దొరికి అప్ సైడ్లో 25,000 బ్రేక్ అయింది అనుకోండి, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. సో నిఫ్టీ పుట్ సైడ్ ట్రేడ్ చేస్తున్నప్పుడు మాత్రం క్వాంటిటీ చాలా తక్కువ పెట్టి ట్రేడ్ చేయండి. సో ఇక్కడ 24,700 సపోర్ట్ లెవెల్, 24,000 ఉంది. సో ఇక్కడ మనం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినట్టయితే 24,500 లెవెల్ దగ్గర 44,000, ఇక్కడ 65,000 ఇక్కడ సపోర్ట్స్లో కొంచెం యాడ్ అయింది అండ్ ఇక్కడ రెసిస్టెన్స్ సైడ్ మీరు చూసారనుకోండి ఓన్లీ 24,900 లెవెల్ దగ్గరనే యాడ్ అయింది. ఇక్కడ మనకి నంబర్స్ కొద్దిగా తక్కువగా ఉన్నాయి. సో ఇక్కడ మనకి రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేస్తున్నట్టు తక్కువగా కనిపిస్తుంది నిఫ్టీలో స్టిల్ ఇంకా కూడా యాజ్ పర్ డేటా పాజిటివ్గా కనిపిస్తుంది. 24,800 మంచి సపోర్ట్ లెవెల్ కనిపిస్తుంది నిఫ్టీలో. దాని కిందికి వస్తే 24,700 నిఫ్టీ ఇది. సో అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. ఆప్షన్ చైన్ డేటా బ్యాంక్ నిఫ్టీ పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ రేపు మంత్లీ ఎక్స్పైరీ బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీ మనం చూసినట్టయితే 51,500, 38,000 అండ్ ఇక్కడ 51,000 లెవెల్ దగ్గర 55,000 లెవెల్ ఇది సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తున్నాయి అండ్ అప్పర్ సైడ్లో 52,000 లెవెల్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో ఇక్కడ 52,000 to 51,000 మధ్యలో రేంజ్ అయితే ఉంది. సో యాజ్ ఆఫ్ నో. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ 52,800 లెవెల్ దగ్గర 91,000 ఉంది. సో ఇంత దూరంలో వెళ్ళి మనకి ఇక్కడ రైటింగ్ కనిపిస్తుంది అంటే బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ 52,000 దాటింది అనుకోండి, సో 52,800 వైపు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది కూడా అబ్జర్వ్ చేయండి. సో యాజ్ ఆఫ్ నో 52,000 లెవెల్ రెసిస్టెన్స్, 52,800 రెసిస్టెన్స్ అండ్ డౌన్ సైడ్లో 51,500 అండ్ 51,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో. అండ్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో గ్లోబల్ మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో డౌ జోన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫ్లాట్ ఉంది, S&P 500 ఫ్లాట్ ఉంది అండ్ నాస్డాక్ కూడా ఫ్లాట్ ఉంది అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫ్లాట్ టు పాజిటివ్ ఉన్నాయి అండ్ ఏషియన్ మార్కెట్స్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫ్లాట్ టు పాజిటివ్ ఉన్నాయి. ఓన్లీ హ్యాంగ్సెంగ్ ఒక్కటి నెగిటివ్లో ఉంది, 235 పాయింట్స్ నెగిటివ్లో ఉంది. ఓకేనా. సో మార్కెట్స్ యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత నేను మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్, సో సెబీ నుంచి ఈ నుంచి ఏదైతే డెరివేటివ్స్ గురించి న్యూసెస్ ఉండేనో అది మేబీ మార్కెట్ ఇవ్వాలన్నా కానీ రేపన్నా కానీ సెబీ చైర్మన్ డెసిషన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది ఇక్కడ నేను అప్డేట్ చేస్తాను. అండ్ ఇంకొకటి రేపు యుఎస్ రిలేటెడ్గా ఒక ఈవెంట్ కూడా ఉందనుకుంటున్నాను. సో ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు, బట్ ఒక ఈవెంట్ అయితే ఉంది. సో ఆ డీటెయిల్స్ కూడా నేను షేర్ చేస్తాను. సో కాకపోతే అది మన మార్కెట్ అయిపోయిన తర్వాత వస్తుంది. సో అది ఇంపాక్ట్ మార్కెట్లో ఉండొచ్చు, లేకుంటే మార్కెట్ నెక్స్ట్ డే ఉండొచ్చు. సో రేపు కాకుంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్కెట్లో ఉండొచ్చు. సో ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.